పాకిస్తాన్ ఉగ్రవాదులు ఫేక్ పాస్పోర్ట్స్ క్రియేట్ చేసుకొని సాధారణ వ్యక్తులుగా ఇండియాలోకి వస్తారు. వచ్చాక ఇండియా బార్డర్స్కి కొంచెం దగ్గరగా వెళ్తారు. బార్డర్కి అవతల వైపు ఉండే మరో ఉగ్రవాదులు డ్రోన్స్ని ఉపయోగించుకొని బాంబ్స్, ఎక్స్ప్లోజివ్ థింగ్స్ని డ్రోన్ ద్వారా ఇండియాలో ఉండే ఉగ్రవాదులకు చేరవేస్తారు. దీని కారణంగానే ఇండియాలో బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. అదే డ్రోన్స్తో ఆయుధాలు కూడా సరఫరా చేస్తున్నారు. దీనివల్లే పహల్గామ్ లాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ బిగ్గెస్ట్ లూప్ హోల్ డ్రోన్స్. దీన్ని అరికట్టడానికి ఇండియా మొట్టమొదటిసారిగా యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ని ఇంద్రజాల్ రేంజర్ అనే పేరుతో లాంచ్ చేసింది, ఫుల్లీ ఏఐ టెక్నాలజీతో. అసలు నాకు ఈ వెహికల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందులో వాళ్ళు చెప్పిన మెయిన్ 3 పాయింట్స్ ఏంటంటే, ఈ వెహికల్ 10 కిలోమీటర్ల రేంజ్లో ఏ డ్రోన్ వెళ్తున్నా దాన్ని ట్రాక్ చేయగలదు. సో బార్డర్స్ దగ్గర ఇల్లీగల్గా వస్తున్న ఇలాంటి డ్రోన్స్ని ఈ వెహికల్ కనిపెట్టినప్పుడు ఈ వెహికల్ డ్రైవర్ ఆ డ్రోన్కి దగ్గరగా వెహికల్ని తీసుకెళ్తాడు. అండ్ ఇది డ్రోన్ యొక్క 4 కిలోమీటర్ రేంజ్ దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ వెహికల్లోని ఏఐ టెక్నాలజీ ఆ డ్రోన్ని హ్యాక్ చేయగలదు. అండ్ ఆ డ్రోన్ని దీని కంట్రోల్లోకి తీసుకొని తన దగ్గర ల్యాండ్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ ఏఐ టెక్నాలజీ ఆ డ్రోన్ని హ్యాక్ చేసి కంట్రోల్లోకి తీసుకోలేకపోయినా అట్లీస్ట్ దాన్ని అక్కడే క్రాష్ చేయగలదు. ఒకవేళ అలా కూడా చేయలేకపోతే ఈ వెహికల్లోనే ఇంకో డ్రోన్ ఉంటుంది. ఈ డ్రోన్ వెళ్ళి ఆ డ్రోన్ని అటాక్ చేసి కూల్చగలదు. ఈవెన్ రీసెంట్గా వారణాసి ట్రైలర్ని స్క్రీన్ మీద టెస్ట్ చేస్తుంటే కొన్ని డ్రోన్స్ కావాలనే వచ్చి రికార్డ్ చేయాలని ట్రై చేసాయి కదా. కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ వన్ డ్రోన్ ఫ్లయింగ్ ర్యాండమ్లీ. They just started leaking out. ఇలాంటి ప్లేసెస్లో ఆర్ ఎనీ అదర్ సెన్సిటివ్ ప్లేసెస్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.